బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ హాజరయ్యారు. సికింద్రాబాద్ గడ్డ బీజేపీ అడ్డా అని కిషన్ రెడ్డి గెలుపు ఖాయమైందన్నారు బీజేపీ నేతలు రాజ్నాథ్, లక్ష్మణ్, ఈటెల. ఈసారి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కోరారు. నుంచి కూడా శాసనసభ్యుడిగా కానీ గత 4.5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా కానీ ఏ ఒక్క రోజు కూడా నాకు ఓటేసినటువంటి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ తల దించుకునే విధంగా ఈ రోజు ప్రవర్తించలేదు. ఏ ఒక్క విషయంలో కూడా నేను పొరపాటు చేయకుండా నైతిక విలువలకు కట్టుబడి మరి ఈ యొక్క ప్రజాప్రతినిధిగా పనిచేశాను. ఏ కాంట్రాక్టర్ దగ్గర కానీ ఏ ఒక్క వ్యక్తుల దగ్గర కానీ ఏ ఒక్క పొరపాటు చేయకుండా ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను మనవి చేస్తా ఉన్నాను, మళ్ళీ ఈసారి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఈ సందర్భంగా మన సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ రోజు కూడా మీ యొక్క పార్లమెంట్ సభ్యుడిగా మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఏ చిన్న పొరపాటు మీరు తల దించుకునే విధంగా వ్యవహరించనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తప్పకుండా నేను ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ సికింద్రాబాద్ అభివృద్ధి కోసం కానీ పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ ప్రజల వాణి వినిపించడంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కే సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మరి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తానని మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది. ముంజేతి కంకణానికి అద్దమేళ అన్నట్టుగా, జగమెరిగిన బ్రాహ్మడికి జందమేళ అన్నట్టుగా నిత్యం ప్రజల కోసం పాటుపడే, ప్రజల కోసం తపించే, పార్టీ కోసం తప్పించేటువంటి కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రజలకు ఇట్లాంటి వివరించే అక్కర ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అదంతా నాయకులుగా, కార్యకర్తలుగా, సమాజ శ్రేయస్సు కోరే విజ్ఞులుగా ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత మీ చేతుల్లో ఉంది, మీ భుజాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు నీ భుజాల మీద పెడుతున్న కిషన్ రెడ్డి గారు అంటే దేశవ్యాప్తంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు అనే విషయం మీరు మర్చిపోకండి. ఒకనాడు 7 సిస్టర్ స్టేట్స్, భారతదేశానికి 7 రాష్ట్రాలు, అవి 7 సిస్టర్ స్టేట్స్ అంటారు. ప్రశాంతత లేకుండే, అభివృద్ధి లేకుండే, ప్రతి నిత్యం అల్ల కల్లోలంగా ఉండేటువంటి ఆ రాష్ట్రాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారికి ఆ 7 రాష్ట్రాల బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఇవాళ ఆ రాష్ట్రాల అభివృద్ధి మాత్రమే కాదు, పార్టీ కూడా గొప్పగా అభివృద్ధి చెంది 7 రాష్ట్రాలు కూడా ఇవాళ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నాయి. ఇవాళ నేను అనుకుంటా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారికి ఒక కులమనేటువంటి ముద్ర లేదు. కిషన్ రెడ్డి గారికి ఏ మనిషిని చూసినా మనిషి దుఃఖమేందో, కష్టమేందో, కన్నీళ్ళేందో పట్టించుకునే వ్యక్తిగా ఉంటాడు తప్ప ఇంకొకటి ఉండదు. నాకు తెలిసి మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే నినాదం ఇవాళ వచ్చింది. కానీ కిషన్ రెడ్డి గారిని అంబేర్పేటలో గెలిచిన తర్వాత అనుకున్నాం, కిషన్ రెడ్డి గారికి ఒక మతమనే రంగు లేదు, కిషన్ రెడ్డి గారికి ఒక కులమనే రంగు లేదు, కిషన్ రెడ్డి గారికి మనుషులు, మానవత్వం అనేటువంటి ఫిలాసఫీ ఉంట పట్టించుకోవాలని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకునే వాళ్ళం. ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని ప్రజల కోసం తప్పించేటువంటి కిషన్ రెడ్డి గారికి ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న భారత్